మనం ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం. మరి అధికారికంగా ఉన్న నెంబర్ అయితే ఇది, చెప్పకూడదు బయటికి, కాబట్టి మళ్ళీ ఒకసారి చేద్దాం. లైవ్ చూస్తుంటే స్పందించండి. చూస్తున్నా వాళ్ళు చూస్తుండో లేదో. కేసీఆర్ మళ్ళొక్కసారి చేద్దాం చివరికి. కానీ కేసీఆర్ ఒకవేళ చూస్తే మళ్ళీ కాల్ చేయండి, ఎందుకంటే మీతో మాట్లాడి మిమ్మల్ని రమ్మని ఆహ్వానించడానికే. ముఖ్యమంత్రి గారు ఆహ్వానించింది మిమ్మల్ని. ఇంకా పిచ్చి కుక్కలని లేచి వస్తూ ఉన్నాయి, వాళ్ళని ఎవరు పిలిచిండ్రో నాకు అర్థం కావట్లే. ప్రతిపక్ష నాయకుడిగా, సభాపక్ష నాయకుడు మిమ్మల్ని ఆహ్వానిస్తే మీరు స్పందించాలి, గౌరవ ప్రతిపక్ష నేతగా. మేమిద్దరం ఇక్కడ విప్లవం ఉన్నాం, 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. మేము కూడా ఈ వేదికగా నిన్ను ఆహ్వానించేది ఎందుకంటే, కేవలం పోటీ కోసమో లేకపోతే ఒకరి మీద ఒకరు ఆధిపత్యం సాధించడానికో మీ కొడుకు మీ అల్లుడు పోటీ పడుతున్నారు. వీళ్ళు మా లక్ష్యం కాదు. ఈ డ్రామాలు, ఈ రంకులు, ఈ బొంకులు ఇవన్నీ కూడా మాకు అవసరం లేదు. రాష్ట్ర ప్రగతి 2 నాయకుల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి ముఖ్యమంత్రి, 2 ప్రతిపక్ష నేత. ప్రతిపక్ష నేత అంటే బీఆర్ఎస్కు మాత్రమే కాదు సుమా, విపక్షాలన్నిటికీ నేత. ఇంత బాధ్యతారాహిత్యంగా నువ్వుండి, లేదంటే మీరుండి, ఇలాంటి పిచ్చి కుక్కల్ని లేపి పంచాయతీలు పెట్టించి అగ్గిపెట్ట దొరకనాయనకే మనుషుల మీద బరువుడు అర్థమైంది. ఇప్పుడు ఎంత డ్రామా రక్తి కట్టిస్తున్నారు. రైతు భరోసా ఇచ్చే సభలో మేమందరం ఉన్నమాట, ప్రపంచమంతా చూసింది. ఎక్కడికంటే అక్కడికి నేను వస్తా, నువ్వు రా అని చెప్పి పెద్ద ఆయనని కూడా అన్నట్టుంది. ఇంకా అంటే నువ్వు రాకుండా వీళ్ళ వల్ల ఏమవుతుంది? ఇవి ఉత్త కేసులు. ఇవి నువ్వు చెప్పితే ముందుకు పోయేవి తప్పితే ఇవి స్వయం ప్రకాశకాలు కావు. మాకు తెలియని ముచ్చట ఏమన్నా. హరీష్ రావుకి ఎంత జ్ఞానం ఉందో, కేటీఆర్కి రాజకీయ జ్ఞానం ఎంత ఉందో తెలియని ముచ్చట ఇది. పరపోషకాలు ఐఐఎంలో ఏం చెప్తే కొడుకులు తర్వాత మొన్న కవితమ్మ కూడా చూస్తున్నా, ఇలా ఉప్పల్ బగాయత్లో ఒక డ్రామా క్రియేట్ చేసింది. అసలు 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమకారులు గుర్తురాలే. ఇగో ఇవన్నీ జీవోలు చూడండి. ఏర్పాటు, క్యాబినెట్ ఏర్పాటుతో పాటు అక్కడ అకామిడేషన్, వచ్చిన వాళ్ళని కన్సల్టేషన్ కొరకు అమరవీరుల స్తూపం దగ్గర వేయడానికి ఇవన్నీ జీవోలు. నేను ఉద్యమకారుల కమిటీ మెంబర్ కాబట్టి చెప్తున్నా. ఇగో ఇవన్నీ సంప్రదింపుల కోసం అందరికీ సమాచారం పోయే పేర్లు ఇవన్నీ. ఇక బీసీ బిల్లు పెడతారనేసరికే బీసీలకు రిజర్వేషన్లు కావాలని కొట్లాడుతుంది. ఇప్పుడు ఉద్యమకారులకు ఏదో చేస్తుంది ప్రభుత్వం అనేసరికి ఇది ఒక డ్రామా మొదలుపెట్టింది. కానీ ఇవన్నీ కూడా సైడ్ యాక్టర్లు. ఇవన్నీ కవిత టీఆర్ఎస్ అని పెట్టుకొని ఉపనాయకుడిగా హరీష్ రావు ఉండని, ఏంటిదైనా వైస్ చైర్మన్గా, వైస్ ప్రెసిడెంట్గా, అది మరి భారతదేశానికో తెలంగాణకో తెలియదు, భారత రాష్ట్ర సమితి ఉపాధ్యక్షునిగా వర్కింగ్ ప్రెసిడెంట్ అనుకుంటా, వర్కింగ్ ప్రెసిడెంట్గాను ఉన్న ఇవన్నీ సైడ్ యాక్టర్లు. కేసీఆర్ గుర్తుపెట్టుకో, నువ్వు రావు, మాకు తెలుసు. నేను వీళ్ళకు కూడా చెప్తున్నా, కేటీఆర్ హరీష్ రావుకు చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకోకండి. కేసీఆర్ అంటోడు రాడు, డిసైడెడ్. మాట మీద నిలబడ్డాడని నేను మొన్ననే చెప్పిన. మొట్టమొదటిసారిగా కేసీఆర్ అంటోడు మాట మీద నిలబడ్డది ఇప్పుడే. ఓడిపోతే ఏం చేస్తా, ఇంట్లో వండుకుంటా అన్నాడు. ఇంట్లో వండుకుంటుండు. ఇక ఆయనను మనం ఏమంటాం? ఫోన్లు చేసినా రెస్పాండ్ కాడు.
మా మంత్రులు అధికారిక కార్యక్రమాలకు ఇంటికి వెళ్ళి ఆహ్వానించినా రాడు. ఇదంతా కూడా బార్గెనింగ్ కెపాసిటీ కొరకు కేటీఆర్ హరీష్ రావులు ఆడుతున్న డ్రామా. ఎవరితో బార్గెనింగ్ కెపాసిటీ? రేపు బీజేపీతో ఇంకా గట్టిగా ఉన్నామని చెప్పి సోషల్ మీడియాలో నిరూపించుకోవడానికి తప్పితే మీ సభ్యత్వం ఏది, మీ గెలుపులేవి, మున్సిపాలిటీలో మీ గెలుపులేంది, సర్పంచ్లో మీ గెలుపులేంది, ఎమ్మెల్యేలప్పుడు మీరు ఏం గెలిచిండ్రు, మీ పెర్ఫార్మెన్స్ ఏంది? ఇలాంటి చీప్ టాక్టిక్స్ కొరకు తెలంగాణ ప్రజల్ని డైవర్ట్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ కూడా. ప్రతిసారి అన్నీ చెప్పినాం, మిగతావన్నీ చెప్పినాం. నేను అంటున్నా, ఈరోజు కేసీఆర్ రాడు అని అన్న నా యొక్క సవాలుకి ఇక కేసీఆర్ స్పందిస్తాడా, లేకపోతే కేసీఆర్ పరివారం స్పందిస్తుందా, కేసీఆర్ డ్రామా కంపెనీ స్పందిస్తుందా? స్పందించండి. జీతం తీసుకుంటానికి వస్తాడు సుమా, 6 నెలలకు ఒకసారి మ్యాండేటరీగా కాన్స్టిట్యూషన్. ఇప్పుడు మళ్ళీ రేపు అసెంబ్లీ మనం ఆగస్టులో సెప్టెంబర్లో పెట్టినాం అనుకోండి, వస్తాడు ఒకరోజు, మళ్ళీ సంతకం పెట్టుకొని పోతే మళ్ళీ 6 నెలలు ఎక్స్టెన్షన్. ఇది అంతే తప్పితే కేసీఆర్ రాజకీయాలకు ఎందుకు రాడంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి. రేవంత్ రెడ్డిని ఎదుర్కోలేక దద్దమ్మలాగా ఇంట్లో పండుకున్న కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పును. ఏం రాజరికమా ఇదేమైనా? ఇంత ప్రగల్భాలు పలుకుతుండ్రు కదా నీ కొడుకు అల్లుడు. నీ బిడ్డ చెప్పిన ప్రశ్నలకు సమాధానం మేలేని సచ్చు సన్నాసులు, వాళ్ళు వెధవలు. వాళ్ళని పట్టుకొని నువ్వు రాజకీయం చేస్తావు, కుక్కతోక పట్టుకొని గోదావరిని ఈదినట్టే లెక్క. సో మాకు అనిపించింది, అందుకే 2034 వరకు రేవంత్ రెడ్డి గారే నేను ముఖ్యమంత్రిగా ఉంటా అన్నది ఎందుకు అర్థమైందా? కేసీఆర్ వల్లనే కాలేదు, పిచ్చి కుక్కల వల్ల ఏమవుతుంది? పోనీ బీజేపీలో ఎవడన్నా ఉన్నాడా అంటే బీజేపీలో కూడా వాళ్ళు కూడా దుప్పట్లు వేసుకొని ఒకరినొకడు గుద్దుకొని చేస్తున్నారు. ప్రగతి కోసం కలిసి రమ్మంటే రారు, ప్రగతి కోసం మేము మోడీతో కలుస్తామని అంటే బీజేపీలో కలుస్తారా అంటాడు ఒకడు. నేను అంటున్నా, బీజేపీతో కాదు మోదీ గారితో కలిసి పనిచేస్తాం, మా రాహుల్ గాంధీని మన ప్రధానమంత్రి చేస్తారా మీరు? కాబట్టి ఇవాళ కేసీఆర్ ఆడుతున్న ఈ వింతాటకంలో ఇవన్నీ పావులు మాత్రమే. అందరూ అనుకుంటున్నారు ఈయన తొడగొట్టి ఆడుకొచ్చిన కనీస ఇంగితము. ముఖ్యమంత్రి సవాల్ విసిరింది ఎవరికి అనేది కూడా తెలియని దుస్థితిలో ఉన్న భావదారిద్ర పార్టీలవి. కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ, నేను గతంలో కూడా ఆరోపణ చేసిన, వాళ్ళేమో 40-60 అడుగుతున్నట బీజేపీ వాళ్ళు, వీళ్ళేమో 70-30 అనియండి సార్, ఎంపీలకు ఇటు ఎమ్మెల్యేలకు అటు అన్నట్టుగా. మీరు ఎట్లా వచ్చినా ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని బొందబెట్టడం ఖాయం. ఉద్యమకారులను పట్టించుకోలేదు, తెలంగాణ సమాజాన్ని పట్టించుకోలేదు. చివరికి భారత్ రాష్ట్ర సమితి అని చెప్పి, గుణాత్మక మార్పు అని చెప్పి కేసీఆర్ ఎక్కడికో ఫ్లైట్లో వెళ్ళిపోదామని కొత్త ఫ్లైట్ కొనుక్కుంటే అందరు ఇక్కడనే పండబెట్టిండ్రు. కాబట్టి కేసీఆర్ గారు మళ్ళీ ఇది అయిపోయినాకనైనా ఇట్లా కాకుంటే కూడా వ్యక్తిగతంగా కూడా నాకు చేయండి. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికి, రిక్వెస్ట్ అంటే ఒకడు అంటున్నాడు, నీ అమ్మ మీకు కేసీఆర్ రాకపోతే రాజకీయం కాదా, కేసీఆర్ వస్తేనే రాజకీయం చేస్తారంటే, కేసీఆర్ అంటాడు ప్రతిపక్ష నాయకుడు కాకుంటే కేసీఆర్ అనేటువంటి ముచ్చట పెట్టకపోతుంటే అయిపోయిన చరిత్ర అవుతుండే. ఇప్పటికి కూడా నేను అదే చెప్తున్నా, తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ చరిత్రలో చరిత్రహీనునిగా కాకుండా ఉండాలంటే తెలంగాణ ప్రజల కోసం రా. ఈ రంకులు బొంకులు చెప్పే ఈ సన్నాసుల యొక్క వాటి కొరకు తెలంగాణ సమాజం లేదు. ఒక బాధ్యతాయుతంగా ముఖ్యమంత్రి చేస్తున్న ప్రతి పనిని దేశంలో ముఖ్యమంత్రులందరూ కూడా పొగుడుతున్నారు. ఒక ఆయన అంటాడు, అసలు రేవంత్ రెడ్డి కొరకు ఆ స్థాయి కాదు, ఈ స్థాయి కాదు అంటాడు. ప్రజలిచ్చిన స్థాయి రా బాబు, మిమ్మల్ని పక్కని పండబెట్టిన స్థాయి అది. ఒక ప్రజానాయకుడిగా ఇలా 20 సంవత్సరాలు అది చేస్తున్నాడు మిడ్జిల్లో. కృతజ్ఞత, ఎందుకంటే ప్రజలకు కృతజ్ఞతగా ఉండడం నాయకుని యొక్క లక్షణం. ప్రజలు మనల్ని ఓడగొడితే ఇంట్లో పండడం, గెలిస్తే వచ్చి అధికారం చెలాయించడం కాదు అని చెప్పి కేసీఆర్ గారికి తెలియజేస్తూ, పెద్దలు మా జయవీర్ గారు చెప్పినట్టుగా ఇప్పుడు ఈ పానకంలో పుడకలా ఇట్లాంటివన్నీ చేయకు మిత్రమా.
ఎవరైతే ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారో అన్ని వేళ్ళు మీ వైపే ఉన్నాయి. అదొక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ఎప్పటికైనా ప్రజలు ప్రతి క్షణం గమనిస్తూనే ఉంటారు. కాబట్టి అలా నిజాయితీగా రాజకీయాలు చేస్తే రేవంత్ రెడ్డి గారి ముందు నిలబడతారు తప్పితే ఇలాంటి చౌకబారు సన్నాసి రకం రాజకీయాలు చేయడం బంద్ చేయాలని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. అసలు కేటీఆర్ స్థాయి ఏందో చెప్పు ఇప్పుడు నాకు. వాట్ ఈస్ ద కేటీఆర్ స్టేటస్ అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషన్? ఎమ్మెల్యే. ఇది మంత్రి స్థాయి కూడా కాదు. మీ బావ క్యాబినెట్ ర్యాంక్ ఉన్నట్టు అది కూడా కాదు కదా, కాదు కదా. మీరు ఎమ్మెల్యేలు రా నాయన, మీ స్థాయి ఏంది? కనీసము మీ స్థాయి ఏందో గుర్తుపట్టకుండా నేను కేసీఆర్ కొడుకునని చెప్పుకోకపోతే నీకు ముఖం లేదు, నేను కేసీఆర్ అల్లునని చెప్పుకోకపోతే హరీష్ రావు ముఖం లేదు. అసలు ఇప్పుడు ఆయన వెనక నుండి నల్లికుట్టు లెక్క ముచ్చట చేయబోతే మీ ఇద్దరికి రాజకీయమే లేదు. ఏమైనా ఆధారపడే పరాన్న జీవులు అన్నట్టుగానే మీకు సొంతంగా ఆలోచనలు లేవు, మీకు ఒక నాయకుడే లేడు. ఏమంటారు, చుక్కాని లేని నావ ఎట్లనో మీ బతుకట్ల. ఇప్పుడు ఆగమ్య గోచరంగా నడి సంద్రంలో ఎటు పోవాలనో తెలియక హరీష్ రావు ఉన్నాడు, ఏం చేయాలనో తెలియక కేటీఆర్ ఉన్నాడు. పరిస్థితులు ఏమో బీజేపీ వాళ్ళ కంట్రోల్లో ఉండాలి. రాడార్ అంతా కూడా బీజేపీ కంట్రోల్లో ఉంటుంది. ఎందుకంటే ఇటు సిబిఐకి కాళేశ్వరం వాళ్ళ చేతుల్లోనే ఉంది, ఇటు గతంలో పిఎఫ్ స్కామ్కి సంబంధించి సహారా కేసు అట్లనే ఉంది. ఇక బిడ్డనంటే వెళ్ళగొట్టిండ్రు. ఆమె ఒక పార్టీ పెట్టుకుంది, ఆమె ఏం చేస్తుందో తెలియదు. ఈ ఫార్ములా ఏమో కేటీఆర్ ఉన్నది. కాబట్టి ఇవన్నిటి సందిగ్ధంలో నడి సంద్రంలో ఒక నావల అటు ఇటు తనిఖీసలాడుతున్న వాళ్ళ స్థాయి ఏందో తెలుసుకుంటే మంచిదని నేను తెలియజేస్తున్నాను. ఇదేమన్నా కుస్తీ పోటీ అనుకుంటున్నారా? స్థాయిల గురించి చర్చించుకునేందుకు, ప్రజా సమస్యల మీద చర్చించేందుకు మేము అసెంబ్లీకి రమ్మంటున్నాం. ఒక ప్రజాప్రతినిధికి ఎన్నికైన తర్వాత అది ఆయన ధర్మం. ఆ ధర్మాన్ని నిర్వర్తించమని మేము అడగడం తప్ప అని నేను మీకు వారిని ప్రశ్నిస్తున్నాను. పిచ్చోడు ఏమన్నా తలకాయ ఉందా? హరీష్ రావు అంటోనికి ఏమన్నా తలకాయ ఉందా? ఏమన్నా వాడు అట్నే రాజీనామా చేసిండా? మరి పనికిరాని చేతగాని దద్దమ్మని నీ కాదు, నీ మామను నువ్వు తీసుకురాలేని నువ్వు రాజీనామా చేస్తే ఏం చేస్తావు? ఏం బీకేది ఉంది నువ్వు చెప్పు. అంటే 5 సంవత్సరాలకు మ్యాండేట్ ఇస్తే ఈ పీకుడు గాడి కొరకు 2.5 సంవత్సరాలకు రాజీనామా చేస్తారా? మరి మీరు ఎట్లా ఎన్నిసార్లు రాజీనామా చేయాలి? ఇంత తెలివి తక్కువ ఏం ఆశరా నాయన మీకు? ఏమి కోరికలు రయ్యి? 2 సంవత్సరాలే మీరు అధికారం లేకుండా ఉండి, ఉద్యమ కాలంలో మీకు అధికారం లేకపోయినా అధికారం చెలాయించినట్టే ఉన్నారు. 9.5 సంవత్సరాలు ఏం చేయకుండా ఇంట్లో వండుకున్నారు. 2.5 సంవత్సరాలు ప్రతిపక్ష పాత్ర పోషించలేని స్థితిలో మీ పార్టీ ఉన్నది. అందుకనే మా ముఖ్యమంత్రి గారు అన్నారు, అసలు ఫస్ట్ ఈ టెన్యూర్ అయిపోయేదానిక బీఆర్ఎస్తో ఉంటావా హరీష్ అని అన్నాడు. రాజీనామా చేస్తే దేనికోసం చేయాలి? దానికేమైనా చెప్తాడు ఆయన? అరే వైట్ పేపర్ రిలీజ్ చేసినప్పుడు ఏడవన్నాడు? వైట్ పేపర్ అసెంబ్లీలో రిలీజ్ చేశారుగా, మీరందరూ చూసిండ్రు కదా. ఈ పనికిరాని ఆరోపణలు చేస్తున్నారు చేయబట్టే వీళ్ళు పనికిరాని నాయకులని, వీళ్ళు పనికిరారు కాబట్టే వీళ్ళని చెత్తతో తీసి పడేస్తున్నాం. వీళ్ళ స్థాయిలు కూడా చెప్పినాం ఇప్పుడే. ఇలా మేము ఉన్నామంటే వారు విప్పుగా ఉన్నారు, నేను విప్పుగా ఉన్నా. వాళ్ళకంటే మేము ఇంకా పెద్దనే. అయినా కూడా కేసీఆర్ని ఏమంటున్నాం, అయ్యా రా నాయన అంటే ఆడ ఎక్కి కూర్చుంటారు. రాకుర్రా బాబు, మీ పార్టీ బొందర పడుతుంది. అవును, గన్ పార్క్ కాడ కూర్చున్నప్పుడు వచ్చిందా? మంత్రులు గన్ పార్క్ కాడ కూర్చున్నా, ఆడికెళ్ళి లేచిపోతున్నప్పుడు వచ్చి తుర్రుమని పారిపోయే కల్చర్ ఎవరిది? పిరికితనం ఎవరిది? 3 మంత్రులు వచ్చి ఆడ కూర్చున్నారు. ఏడికి వచ్చినప్పుడు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, వాళ్ళు ఇటుకి సిఎల్పికి వచ్చినప్పుడు ఫోన్ చేసిండ్రా లేదా? ఇక బిగ్ బాస్ షో ఏమో కానీ వారి షో అంతా చూసినాం. కానీ ఫస్ట్ నా దృష్టిలో బీజేపీతోని
బార్గెనింగ్ కోసమే బీఆర్ఎస్ పార్టీ నిలబడుతూ ఉన్నది, నిలబడడానికి ప్రయత్నం చేస్తున్నది. నిలబడక లేకపోయినందుకే అసహనంతో రోజుకు మీరు చూడండి, కేటీఆర్ ఆడ నిరుద్యోగులు తీసుకుంటాడు, కవిత అక్కడ ఉద్యమకారుల కొరకు అంటది, హరీష్ రావు ఈడ పడే డ్రామా చేస్తుంటాడు. ఒక్క రోజులో ఇన్ని వేరియేషన్స్ ఎన్నున్నాయి. ఇంత వీళ్ళకి ఆస్కార్ ఇచ్చినా కూడా తక్కువే, ఇంకేమన్నా భాస్కర్ లాంటిది తెచ్చియాలి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలందరూ చూస్తున్నారు. ముఖ్యంగా నేను చెప్తున్న హరీష్ రావుకు, రాజీనామా చెయ్యి అంటే నీ మామనే బయటికి రా అంటేనే రాలేకపోతున్నాడు. ఏం చేస్తారు మీరు? దేనికోసం రాజీనామా చేయమని అడుగుతున్నారు? రాజీనామా చెయ్యమంటే ఉత్తగానే చేయడానికి ఇదేమైనా రాజరిక వ్యవస్థనా? ఇదేమైనా ప్రజలు మిమ్మల్ని బండకేసి బాధిన ఎన్నికలవి. కోట్ల రూపాయలు వెచ్చిస్తే, వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తే, ఒక్క ఎన్నికకు 3,000 కోట్ల రూపాయలు వెచ్చించినా ఎట్లాంటి ఖరీదైన ఎన్నికలు ఇక్కడ చేసిండ్రో అట్లాంటి పరిస్థితుల్లో ప్రజలు నిజాయితీగా నిలబడి కాంగ్రెస్ పార్టీని గెలిపించి రేవంత్ రెడ్డి గారిని నేను అంత అని చెప్పిన కేసీఆర్ను బండకేసి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిన చరిత్ర తెలంగాణది, గుర్తుపెట్టుకోండి. ఇంకా అలాంటి ఆటలు, డ్రామాలు, రంకులు నడుస్తాయంటే ఎవరు కూడా నమ్మరు. థ్యాంక్ యూ.